సార్ మరో కాల్ అండి ప్రవీణ్ గారు బళ్ళారి నుండి. సార్ నమస్కారం. హలో నమస్కారం ప్రవీణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్ ఏపీ మనీ ప్రజెంట్ రేట్లో బయట రేట్ సార్. ఒక్కసారి చెప్పండి, సరిగ్గా కట్ అయింది అక్కడ. ఆదిత్య బిర్లా మనీ. ఆదిత్య బిర్లా మనీ. ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఒక్క నిమిషం. క్యాపిటల్ అంతే కదా, క్యాపిటలే ఉంటుంది మోస్ట్లీ. మనీ అంటున్నారు ఆయన. సార్ ఆదిత్య బిర్లా క్యాపిటలా? ఆదిత్య బిర్లా మనీ. మనీట డిస్ప్లే అట్లా కోడ్ ఏమైనా ఉందండి దాన్ని? సార్ ఏపీ మనీ లిమిటెడ్. ఏబీ మనీ లిమిటెడ్ అండి. సార్ ఆదిత్య బిర్లా మనీ లిమిటెడ్ మరి అలా వచ్చింది చూడండి. అదే సార్ ఆదిత్య బిర్లా మనీ. ఓకే ఓకే రైట్. ఆదిత్య బిర్లా మనీ క్యాపిటల్. 1 సెకండ్. యాక్చువల్గా కోడ్ వచ్చేసి ఆదిత్య క్యాపిటల్ అని వస్తుంది. ఏ బనీ ఎన్ఎస్సి బిర్లా మనీ అని ఉంది. 1 సెకండ్. 232లో తీసుకున్నారు. 1 సెకండ్. బిర్లా మనీ క్యాపిటల్ డిస్ప్లే అవ్వట్లేదండి. బిర్లా ఆదిత్య బిర్లా క్యాపిటల్ అని చూడండి. అట్లే క్యాపిటల్ కాదు, క్యాపిటల్ ఏమో అంటున్నారట. ఒక్క నిమిషం. సరే బిఎల్ చెప్పండి. బిఎల్ ఇందాక చూసుకున్నాం కదా, ఇందాక చెప్పింది కదా. బిఎల్ 410 ఆయన చేసింది. బిఎల్ 410. బిఎల్ ఉంచుకోవచ్చు, ఏం పర్లేదు. ఇందాక ముందు కూడా కాల్ కూడా వచ్చింది కదా. బిఎల్ లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు, ఏం పర్లేదు. మంచి రిటర్న్సే వస్తాయి. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రేక్అవుట్ అయింది, కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి రిటర్న్సే వస్తాయి. హోల్డ్ చేసుకోండి. మీరు నాకు తర్వాత చేయండి, ఫోన్ చేయండి, నేను ఒకసారి చెక్ చేసుకొని చెప్తాను మీకు. నాకు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత చేయండి. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు చూసి చెప్తాను మీకు. సార్ అదండి సూచన. సో సార్ కాల్ చేస్తే తప్పనిసరిగా సార్ చెప్తారు మీకు. సో సార్ మరి ఏంటి సార్, మరి ఏంటంటే రేపు మార్నింగ్కి ఎలా ఉండొచ్చు జనరల్గా? రేపు మార్నింగ్ సార్ జేడీ వాన్స్ వస్తాడా లేదా, ఇదంతా సందిగ్ధం ఉందని మనం అనుకుంటూ ఉన్నాము. ఆయన ఏమనుకుంటున్నాడు మనం అంటే చెప్పలేమండి, చెప్పలేము. కానీ అటు ఆశాభావ దృక్పథం ఏంటి? పాజిటివ్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం, సర్దు మనిగితే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకంటే ఓ రకంగా మనకంటే ఆయనకే ఎక్కువ ఉంది టెన్షన్. ఎక్కువ ఏషియన్ కంట్రీస్కి టెన్షన్ ఉంది క్రూడ్ వల్ల. క్రూడ్ మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ 100కి వచ్చేసింది కదా. అవునండి. సో క్రూడ్ తగ్గాలి, మనకు మెయిన్ క్రూడ్ తగ్గాలి. ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు ఇది చేసుకుంటారు అనేది వాళ్ళ ఇద్దరు కూడా, ఎందుకంటే ఇద్దరు కలిపి 2 చేతులు కలవాలి కదా. కలిస్తేనే మరి ఇటు సైడ్ ఏమో మేము రావంటున్నారు, మరి ఆయనేమో ఆల్రెడీ వాళ్ళు చెప్పకుండానే మేము వచ్చేస్తున్నామని చెప్పేస్తున్నారు. అసలు అది అర్థం కావట్లేదు పరిస్థితి. వాళ్ళు రాకుండా మేము వచ్చేస్తున్నాం అంటే అసలు ముందేమో సెటిల్ అయిపోయింది అంటారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోయింది, ఇంకా క్లోజ్ కాదంటారు, మళ్ళీ ఎమ్మటే క్లోజ్ చేయించారు. సో మెయిన్ అంటే ఎన్ని రకాలుగా జరగాలో, అంటే పాజిటివ్ సైడ్ కాదు నెగిటివ్ సైడ్, ఎన్ని రకాలుగా జరగాలి అన్ని రకాలు జరుగుతుంది. సో అందుకని ఏంటంటే తొందరపాటు నిర్ణయం అయితే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ప్రత్యక్షంగా ఇది ఉదాహరణ. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి ఇంటర్నేషనల్ వాటర్స్ అవి, వాళ్ళకి సంబంధం లేదు. ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయకూడదు, రాంగ్ అవుతుంది. సో అంటే ఆ క్రూషియల్ పాయింట్ ని, చోక్ పాయింట్ పట్టుకొని వరల్డ్ మొత్తం కూడా ఇబ్బంది పెడుతున్నారు. కరెక్ట్. సార్ దీని మీద ఒకసారి మనం మాట్లాడదాము. సార్ మన కాలర్స్ ఉన్నారు. కృష్ణ గారు హైదరాబాద్. సార్ నమస్కారం కృష్ణ గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ బాగానే వస్తాయి, బట్ మూమెంటం లేదు. ఎందుకు అది దానం ఉంచుకోండి సార్. వోడాఫోన్ ఐడియా నా దగ్గర స్టాక్ ఉన్నాయి. వోడాఫోన్ బయటకు వచ్చేయండి. 80% నేను వద్దని చెప్తా, చూడకుండా చెప్తా వద్దని. డామ్ షూర్. ఎందుకంటే అదానీ పవర్ పర్లేదండి. అదానీ నో డౌట్. అదానీ పవర్ మీకు ఎంతలో కొన్నారు? 140 అంటే 200 ఉంది, ట్రెండింగ్గా ఉంది. మీకు 210 క్రాస్ అయితే 225 దాకా రావచ్చు. అదాని పవర్ ఉంచుకోవచ్చు అండి, ఏం పర్లేదు. మీరు బ్యాంక్స్ 2 అన్నారు, బ్యాంక్స్ 2 కూడా ఉంచుకోండి, ఏం డౌట్ లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఐసీసీ కూడా రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక్కోసారి రిజల్ట్స్ బాగున్నా ముందు నుంచి కొంచెం ఇదవుద్ది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి ప్రాఫిట్ బుక్ చేస్తారు. కొంచెం కన్సల్టేషన్ కానీ డౌన్ సైడ్ రీట్రేస్మెంట్కి అయ్యి మళ్ళీ పెరుగుతాయి. మీకు హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. రైట్ సార్. మరేంటి మరి అయితే ఇప్పుడు మీరు మనం బ్యాంక్ నిఫ్టీ ఎలాగా 63,000 63,500 అండి, తగ్గించబాకండి. 63,500 స్క్రీన్ మీద చూడాలి మనం. ఓకే. అప్పుడు బ్యాంక్ స్టాక్స్ అన్ని పెరుగుంటాయి, అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అది నా లెక్క. ఓకే. సో తగ్గేదే లేదంటారు. వెరీ గుడ్. అలాగే ఉండాలి తప్పనిసరిగా. అంటే సార్ ట్రెండింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ముందుంటాయి. అంతే కదా. గుడ్. ఓకే, నైస్. కేశవరెడ్డి గారు సార్ నమస్కారం. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎనోలెక్స్ ఫ్యాక్స్ గురించి సార్.
ఫినోలెక్స్ ఓకే ఫినోలెక్స్ పైప్ గురించి సార్ 200 లో ఉన్నాయి అవి. ఓకే 1000 బై చేశాను. ఓకే దాని గురించి తెలుసు. ఒక్క నిమిషం సార్ ఉంచుకోండి సార్ ఉంచుకోండి ఏం పర్లేదు బాగానే ఉంది. లేకపోతే అడ్జస్ట్ అయ్యి వేరే దానికి పోమంటారా? ఉంచుకోండి అదే అన్నారు ఇప్పుడు కూడా. గ్యారంటీగా మంచి ఎందుకంటే బాగా పడ్డాయండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ విపరీతంగా ఎట్లా కొట్టాలో అట్లా కొట్టేశారు కిందకి. అంటే 50 days డిఎంఏ 100 days డిఎంఏ 200 days డిఎంఏ కిందకి వచ్చినాయి. అప్పుడు నేను చెప్పా ఆ రోజు నుంచి వాల్యూ బయింగ్ ఇక్కడ నుంచి అవుద్ది అన్నప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో కొంచెం బయింగ్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి కొన్ని స్టాక్స్ 52 week లో ఉన్న స్టాక్స్ కూడా కొంచెం పెరుగుతున్నాయి. సో డెఫినెట్గా దిస్ ఈస్ ద రైట్ టైం టు బై నాట్ టు ఫియర్. ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. రైట్. యావరేజ్ ఏమంటారు సార్? యావరేజ్ కూడా చేసుకోవచ్చు ఏం పర్లేదు. మీరు యావరేజ్ చేసినా పర్లేదు ఉంచుకున్నా పర్వాలేదు. మీరు ఒక రకంగా ఏంటంటే కొంచెం ఏదైనా స్టాక్ వేరే స్టాక్ చూడండి ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అయ్యే ఏదైనా ఉంటాయి కదా అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. లేదు దీంట్లోనే యావరేజ్ చేయొచ్చు నో ప్రాబ్లం. చేయొచ్చు ఏదైనా రంగం ఉంటే చెప్పండి, జస్ట్ రంగం చెప్పండి, స్టాక్ చెప్పద్దు. అంటే డిఫెన్స్ను ఇది చూడండి డిఫెన్స్ సెక్టర్ కొంచెం ఇదిగానే ఉంది. కొంచెం ఫార్మా సెక్టర్ పెద్ద పడలేదు. బ్యాంకింగ్ ఫార్మా హెల్త్ కేర్ తర్వాత మీకు డిఫెన్స్ తర్వాత మన రైల్వేస్ రైట్ సార్. ఇవి పెట్టుకోవచ్చు. ఓకే సార్ అదండి సూచన. సార్ మరో కాల్ రండి. సార్ రాజశేఖర్ గారు అనంతపురం. సార్ నమస్కారం. నమస్తే మూర్తి గారు. Yes. ప్రభు గారికి కూడా నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి సార్. సార్ ఎన్ఎల్జీ ఇండియా 309 లో తీసుకున్నా. ఇండియా బ్యాంక్ 978. ఇండియన్ బ్యాంక్ ఇండియన్ 978. ఎస్ఓఎన్ కేఓవై 152 లో 3. సార్ ఫస్ట్ ఒకసారి చెప్పరా? ఫస్ట్ ఎన్ఎల్జీ ఇండియా సార్ 309. ఎన్ఎల్సి ఇండియా ఎన్ఎల్జీ ఇండియా ఓకే. NLG మూడు ఏంటి సార్? ఇండియన్ బ్యాంక్ ఎస్ఓఎన్ కేఓవై 152. ఎస్ఓఎల్ కేఓఐ ఎస్ఓఎల్ కేఓ పూర్తి పేరు చెప్పండి. ఎస్ఓఎల్ సోలార్ ఇండస్ట్రీ సోలార్ కాదు సార్, ఇది ఆటో మొబైల్ ఆటో. ఎస్ఓఎల్ కేఓఐ గ్రీన్ ఎస్ఓఎన్ కేఓవై. ఎస్ఓఎన్ ఎస్ఓఎన్ ఎన్ ఓకే ఎస్ఓఎన్ కేఓఐ అంటే వెబ్ సొల్యూషన్స్ అని వస్తుంది. వెబ్ సొల్యూషన్స్ ఓకే. ఇది 222 ఎంతలో కొన్నారండి? 152 లో. ఇది కాదు ఒక్కసారి చెక్ చేసుకోవాలి సార్. నేను డిస్ప్లే అవ్వట్లేదు. ముందు ఇండియన్ బ్యాంక్ చూడండి 928 ఉంది. ఇండియన్ బ్యాంక్స్ 928 కొన్నారు. లాస్ట్లోనే 1% డౌన్లో ఉంది. కొంచెం డౌన్ ట్రెండే ఉంది సార్. ఇది కొంచెం తగ్గి మీకు 895 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. రీసెంట్ కూడా డబుల్ బాటమ్ 2 times దాదాపుగా 838 దాకా వచ్చింది. అంతవరకు రాకపోవచ్చు కానీ కొంచెం ఆ లెవెల్లో తీసుకొని కొంచెం రావచ్చు. అది లెవెల్ క్రాస్ అయితే అంతవరకు రావచ్చు. ట్రిపుల్ బాటమ్ కూడా కావచ్చు. ఎందుకంటే ఒక్కోసారి బాటమ్ ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ రావచ్చు. యూటర్న్ తీసుకోవచ్చు. అలా వెయిట్ చేయాలన్నమాట. బ్యాంకులు కూడా బాగానే ఉన్నాయి అనుకున్నాం కాబట్టి కొంచెం మూమెంట్. ఇండియన్ బ్యాంక్ కొంచెం మూమెంట్ తక్కువే ఉంటుంది. బట్ మిగతా అన్ని పెరుగుతున్నప్పుడు ఇది కూడా కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎన్ఎల్సి ఇండియా అనేది 304 ఉంది. 1% ప్లస్లో ఉంది. మీకు ఇది బ్రేక్అవుట్ అయింది సార్ బాగా. పైగా 310 315 దాకా రావచ్చు. ఆల్రెడీ ఉంటే అంతవరకు ఉండొచ్చు. ఇప్పుడు మటుకు ఫ్రెష్ బయింగ్ వద్దంటాను నేను. కొంచెం రీట్రేస్మెంట్ అయినా కొందాం. ఆల్రెడీ ఉంటే మటుకు ఓకే. రైట్ సార్ అదండి సూచన రాజశేఖర్ గారు. సో సార్ మరి ఏంటి సార్ మరి ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్సా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సా ఎట్లా అంటారు? పబ్లిక్ సెక్టర్ తీసుకోవచ్చు అండి. Public sector. ఎస్బీఐ కొనొచ్చుకో. ఎస్బీఐ అంటే రికమెండేషన్ కాదు కానీ 3500 దగ్గర స్ప్లిట్ అయిందండి. మళ్ళీ ఇప్పుడు కదా కొంచెం 1000కి చాలా కాలంగా వచ్చింది. సో లాంగ్ పెట్టుకుంటే మళ్ళీ 3000 రాదా అంటే రాదు అని చెప్పలేమండి. రాదు వస్తుందని చెప్పలేము, రాదని చెప్పలేము. ప్రాబిలిటీస్ ఉన్నాయి రావడానికి. సో ఎస్బీఐ అంటే మంచి బ్యాంకు. సో డెఫినెట్ గా వస్తుంది. అట్లా స్ట్రాంగ్ బ్యాంకు పటిష్టంగా ఉన్న బ్యాంకులు చూసుకొని చిన్న అన్ని మెర్జ్ అయిపోతాయి. మళ్ళీ మెర్జింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో అన్ని కూడా 3 ఇటు ప్రైవేట్ 3 గవర్నమెంట్ 3 లేకపోతే ఇటు 2 ఉంటే 2 ఉంటాయి. సో దాని అనుగుణంగా అన్ని అవుతాయి కాబట్టి మీకు బ్యాంకులు బాగానే ఉంటాయి. డివిడెండ్ ఇస్తాయి, పక్కాగా డివిడెండ్ ఇస్తాయి. సో బ్యాంకులు డివిడెండ్ కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి బ్యాంకుల్లో కొంత పర్సంటేజ్ పెట్టుకోవడం మంచిదేనండి.